మీడియా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అందరికీ న్యాయ సేవలు అందేదెప్పుడో అనే శీర్షిక చూద్దాం. దీన్ని రచించిన వారు ఐక్యరాజ్య సమితి మాజీ సీనియర్ సలహాదారు డాక్టర్ పి మాధవరావు గారు. నిస్సహాయులకు న్యాయాన్ని చేరువ చేసేందుకు ఉద్దేశించిన న్యాయ సేవా ప్రాధికార సంస్థలు పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నాయి. వీటిని బలోపేతం చేయడం అత్యావశ్యకం. న్యాయం కొందరికో పరిమితమయ్యే ప్రత్యేక గౌరవం కాదు. ఇది అందరి హక్కు. న్యాయ వెలుగులు చివరి వ్యక్తి వరకు చేరేలా చూడటం జడ్జీలు న్యాయవాదుల ధర్మం అని అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్. భారత రాజ్యాంగంలోని 14వ అధికరణ పేర్కొన్న సమానత్వ హక్కు 29A అధికరణ నిర్దేశించిన అందరికీ సమాన అవకాశాలు స్ఫూర్తితో నిస్సహాయులకు న్యాయ వితరణ చేయడం ప్రభుత్వాల కర్తవ్యం. ఆ మేరకు రూపుదిద్దుకున్న న్యాయ సేవా ప్రాధికార చట్టం 1987 కింద పేదలు, అణగారిన వర్గాలు, మహిళలకు న్యాయ సహాయం అందించేందుకు జాతీయ న్యాయ సేవల అథారిటీ నాల్సా ఏర్పడింది. దీని కింద రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని న్యాయ సేవ అథారిటీలు పనిచేస్తున్నాయి. జైళ్లలో మగ్గుతున్న విచారణ ఖైదీలకు సైతం ఉచిత న్యాయ సహాయం అందించడంలో ఇది నిమగ్నమయ్యాయి. నాల్సా గణాంకాల ప్రకారం 2019లో సుమారు 12 లక్షల మంది న్యాయ వితరణ పొందగా 2024 మార్చి నాటికి ఆ సంఖ్య 15 లక్షలకు చేరింది. ఈ క్రతువులో న్యాయ సేవ, న్యాయ బంధు వకీళ్లు, పారాలీగల్ వాలంటీర్లతో పాటు ప్రత్యేక లోక్ అదాలత్, సత్వర న్యాయ వితరణ వంటి వ్యవస్థల కృషి ఎంతో ఉంది. న్యాయ వితరణ కోసం రాష్ట్రాలు కొంత నిధులు కేటాయిస్తే కేంద్రం ఈ కోర్టులకు ఇతరత్రా ప్రత్యేక కార్యక్రమాలకు బడ్జెట్లు ప్రత్యేకించిందని ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 పేర్కొంది. అయితే 2022-23లో ఏ రాష్ట్రము తన పద్దులో 1% కంటే ఎక్కువ నిధులను న్యాయ వ్యవస్థ కోసం ఖర్చు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ వ్యయమైతే 0.59% మించలేదు. అత్యధికంగా పంజాబ్ సర్కార్ తన బడ్జెట్లో 0.88% వ్యయం చేస్తే అరుణాచల్ ప్రదేశ్ అత్యల్పంగా 0.17% వెచ్చించింది. వాస్తవానికి 2015 నుంచి న్యాయ వితరణను మరింతగా ప్రజలకు చేరువ చేయడానికి కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో అనేక ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. వాణిజ్య కోర్టుల మీద పని భారం తగ్గించడానికి సంబంధిత చట్టానికి సవరణలు చేపట్టి కేసు దాఖలు చేయడానికి ముందే కక్షిదారులు మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి వీలు కల్పించారు. ఉచిత న్యాయ సలహాయానికి ప్రాచుర్యం కల్పించడానికి కేంద్ర న్యాయశాఖ లా కాలేజీల్లో ప్రో బోనో క్లబ్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు న్యాయవాదుల సాయం తీసుకుంటోంది. అయినప్పటికీ న్యాయ సేవల్లో లోపాలు లేకపోలేదని ఇండియా జస్టిస్ రిపోర్ట్ ఏకరువు పెట్టింది. దేశంలోని కారాగారాలు ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. సామర్థ్యాన్ని మించి 130% ఆక్యుపెన్సీతో అవి నిండిపోయి ఉంటున్నాయి. ఖైదీల్లో 77% మంది విచారణను ఎదుర్కొంటున్నవారే. అంటే నేరం చేశారా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కానివారే. ఉచిత న్యాయ సేవా ప్రాధికార సంస్థలు కృషి చేస్తున్నా 3 కోట్లకు పైగా క్రిమినల్ కేసుల్లో తీర్పులు రాక జైళ్లలో మగ్గుతున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే చండీగఢ్ కోర్టులు మాత్రమే పూర్తిస్థాయి న్యాయమూర్తులతో పనిచేస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో చాలా మటుకు న్యాయమూర్తుల పదవులు ఖాళీగానే ఉన్నాయి. మరోవైపు న్యాయ సేవల క్లినిక్ల సంఖ్య కూడా క్షీణించింది. 2017 నుండి 18 మధ్యలో మొత్తం 14,361 క్లినిక్లు ఒక్కొక్కటి సగటున 42 గ్రామాలకు సేవలు అందించేవి. అయితే నిరుడు మార్చి నాటికవి 3,659కి పడిపోయాయి. దాంతో కేసుల భారం పెరిగి ఒక్కో క్లినిక్ 163 గ్రామాలకు సేవలు అందించాల్సి వస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా పోలీస్ అధికారులు నిర్దేశిత సంఖ్యలో లేరు. ఈ కొరత కారణంగా సమస్య మరింత పెరుగుతోంది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు అన్నింటిలో కలిపి మొన్న 15 ఆగస్టు నాటికి 35,120 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లలో కమిషన్లు సగటున 88,471 కేసులు పరిష్కరించాయి.
కానీ ఈ కమిషన్లు 44% సిబ్బందిలేమితో ఇబ్బంది పడుతున్నాయి. చిన్న కేసుల విషయంలో పోలీస్ స్టేషన్ స్థాయిలోనే బెయిల్ మంజూరు చేయకపోవడం న్యాయ వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 321 ప్రకారం కోర్టు అనుమతి లేకుండానే కక్షిదారులు రాజీ పడేందుకు అవకాశం ఉంది. కానీ పోలీసులకు సరైన అవగాహన, శిక్షణ లేకపోవడం వల్ల చిన్నపాటి కేసులు సైతం కోర్టుల వరకు వెళ్తున్నాయి. లోక్ అదాలతులు, కుటుంబ న్యాయస్థానాల్లో కేసులు వాదించుకోవడానికి న్యాయవాదులే అక్కర్లేదు. దీనిపై ప్రజల్లో అవగాహన కొరవడింది. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతుల గురించి కక్షిదారులకు వివరించకుండా వారిని కోర్టుల వెంట తిప్పడం పరిపాటిగా మారింది. అనేక సమస్యలు ముసురుకున్న న్యాయ సేవా వ్యవస్థలు గాడిన పడాలంటే కేంద్రం, రాష్ట్రాలు వీటికి అవసరమైనన్ని నిధులను మంజూరు చేయాలి. ప్రత్యేక డ్రైవ్ ద్వారా దిగువ స్థాయి నుంచి అన్ని న్యాయస్థానాల్లోనూ సిబ్బందిని భర్తీ చేయాలి. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారంలో స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలి. అవగాహన సదస్సులను నిర్వహించాలి. న్యాయ సేవా ప్రాధికార సంస్థల్లో పనిచేస్తున్న వకీళ్లకు సరైన ప్రోత్సాహకాలు ఉండటం లేదు. కేసుకు ఇంత అని ఎప్పుడో ఏడాదికి ఒకసారి ఇవ్వడం కాకుండా నెల జీతం మీద న్యాయవాదులను నియమించుకోవాలి. విచారణ ఖైదీల కోసం ప్రో బోనో సహాయాన్ని వేగవంతం చేయాలి. లీగల్ ఎయిడ్ క్లినిక్లను, గ్రామ న్యాయస్థానాల వ్యవస్థలను పునర్వ్యవస్థీకరించాలి. వీటితో పాటు కేటాయించిన నిధులు సక్రమంగా ఉపయోగపడేలా చూసుకోవడం అత్యావశ్యకం. అప్పుడే పేదల కోసం ఏర్పడ్డ న్యాయ సేవా సంస్థలు మరింత మెరుగ్గా పనిచేయగలుగుతాయి. ఈరోజు మనం అందరికీ న్యాయం అందేదెప్పుడో అనే అంశం తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.